ఏప్రిల్ 24 దేవుని వాక్య ధ్యానం. రేపటిని గూర్చి చింతింపకుడి. మత్తయి 6:34. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువులో మనము సంతోషించి ఆనందించగలిగే వారంగా మనం ఉండాలి. చాలా పర్యాయములు రేపు జరిగే విషయాలకు మనం ఎంతో గాబరా పడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. రేపటిని గురించి చింతింపకుడి. ఆ చింత మనకి మరింత ఎక్కువగా మనలను బాధ పెడుతూ ఉంటుంది. నిజమే. ఈరోజు దేవుని వాక్యము మనలను ఎంతగా బలపరుస్తుందో గమనించండి. వాక్యము ద్వారా మనము బలము పొందుకున్న వారముగా, దేవునిలో స్థిరముగా ఉన్నప్పుడు, ఆయన మీద మనము ఆధారపడుతున్నప్పుడు ఆ వాక్యమే మనలను నడిపిస్తూ ఉంటుంది. దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి. అప్పుడు మనకి ఏమి అవసరమో వాటి నెలను ఆయన మనకు అనుగ్రహించేవానిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో చింత అనేది మనకి దేవుని మీద మోపవలసినటువంటి అవసరత ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. నీ చింత యావత్తు నా మీద మోపము. ఆయన మీద నీ చింతను మోపినప్పుడు నీ భారాన్ని మోసేవాడు ఆయనే. అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మనకుండగా మనము ఎందుకని ఈ లోకములో ఉన్న వాటిని చూసి భయపడి బాధపడేవారంగా ఉంటాం. అలా ఉండడం ద్వారా మన జీవితము దేవునికి దూరమవుతుంది. లోకానుసారమైన విషయాలలో మనము దిగులు చెందేవారంగా ఉన్నప్పుడు విశ్వాసములో దూరము చేయబడతాం. మీరు దేనిని గురించి చింతింపకుడి, కానీ మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అని ప్రభువు చెప్పలేదా? అలాంటి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి జీవితంలో ఉన్న చింతను తీసివేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.